హాయ్ అండి, గిన్నెలో చూస్తే సగానికే ఉంది, రొయ్యలు చూస్తే ఇన్నున్నాయి. అసలు ఈ రొయ్యలతో ఏం చేసావక్క అని మీ డౌట్ కదా. తమ్ముడు ఊరొచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఊరికే వెళ్ళిపోడు కదా, వాడు నా కోసం నేను తెచ్చినా తేకపోయినా మాత్రం ఇక్కడి నుంచి నా చేత పచ్చడి మాత్రం పట్టుకొని వెళ్తాడు. యూట్యూబ్ లో వంటలు చేయడం కాదు కానీ నేనేదో పెద్ద చెఫ్ లాగా వాడు నాకు చెప్పాడు పచ్చడి చేయమని. నాకైతే ఈసారి పికల్ చేసి ఇంట్రెస్టే లేదు. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోరా అని చెప్పాను, కానీ నాన్ వెజ్ పికల్ కున్న డిమాండ్ కి ఆస్తులు అడిగేస్తున్నారు. క్వాలిటీ విషయం పక్కన పెడితే వాళ్ళు ఇచ్చే ½ కేజీ పచ్చడి మనం ఇంట్లో అదే కాస్ట్ తో చేసుకున్నామంటే ఒక 2 కేజీలు పచ్చడి అయితే ఈజీగా చేసుకోవచ్చు. మన చేతులతో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. 2 కేజీలు రొయ్యలు తీసుకుంటే వేస్ట్ పోను కేజీ రొయ్యలు అయితే అయ్యాయి. మొత్తాన్ని ఫ్రై చేసి పచ్చడి చేసేసరికి ½ కేజీ పచ్చడి అయితే వచ్చింది. నేను ప్రాన్ పికిల్ కి కొత్తగా అంటూ ఏమీ యాడ్ చేయలేదు. లాస్ట్ టైం చికెన్ పికిల్ ఎలా చేశానో సేమ్ యాజ్ టీజ్ గా ఈ ప్రాన్ పికిల్ కూడా చేశాను. ఈ రెసిపీ డీటెయిల్ గా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సర్లే కానీ టేస్ట్ ఎలా వచ్చిందని అడుగుతారా? టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.